ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము నుండి కొన్ని వచనాలు చదివితే, ఇశ్రాయేలు ప్రజలు దైవజనుడైన సమూయేలు నొద్దకు కూడి వచ్చి ఏమన్నారంటే, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చును అని అడిగారు. ఇశ్రాయేలు ప్రజల తత్వం ఏమిటంటే, వారు కోరుకునేది ఒక రాజు కావాలని, మాకు న్యాయం తీర్చడానికి, మా పక్షమున యుద్ధములు చేయడానికి రాజు కావాలి. తమ చుట్టూనున్న అన్య దేశములకు రాజులు ఉన్నారు, మాకు కూడా అలాంటి విధానమే కావాలి. మా కోరిక సకల జనులు వంటి మర్యాద కావాలి. విన్నారా? మన అంశం అది. సకల జనుల మర్యాద చొప్పున. వాళ్ళ మర్యాద మనకు దేనికండి? మన మర్యాద మనం వెళ్ళాలి కానీ, లోకంలో ఉన్న పోకడ, లోకంలో రాజు ఉన్నాడు, మనకు రాజు కావాలి అని ఇశ్రాయేలుల యొక్క ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు కావాలి అనే కోరికను సమర్థించుకోవడానికి ఎదటి వాళ్ళ మీద తప్పులు మోపాలి. మన కోరిక నెరవేర్చుకోవడానికి ఎదటి వారి మీద నింద మోపాలి. కనుక ఏమంటున్నారు? సమూయేలు కుమారులు చెడ్డవారని సాగు చెప్తున్నారు. దేవుని బిడ్డలమని చెప్పుకునే కొందరు ఈ లోకపు తీరు, ఈ లోకములోనున్న నాగరికత, అన్యుల ఆచారాలు, అలవాట్లను విడిచిపెట్టలేక ఈ విధంగా మరొకరి మీద నేరారోపణ చేయడం, ఎన్నో అన్యుల ఆచారాలు, అలవాట్లు, అన్యుల వలె జీవించే పద్ధతులనే కోరుకుంటున్నారు. నిజానికి చూస్తే ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము మొదలు సమూయేలు వరకు 1400 సంవత్సరాలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానమంతయు దేవుని పరిపాలన క్రిందే, దేవుని అధికారంలోనే సాగారు. ఇప్పుడు వారు ఇతర దేశాల రాజులు వంటి రాజులు కావాలట. దేవుని తమ అధికారిగా, రాజుగా చేసుకున్నంత కాలం ఎంతో క్షేమాన్ని అనుభవించారు. కానీ వారి మనస్సులు ఈ లోకాన్ని, దాని పద్ధతులను చూస్తున్నాయి. ఈనాడు చాలా మంది విశ్వాసులు కూడా దేవుని ప్రేమను పొంది రక్షించబడి క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత ఇప్పుడు ఈ లోక పోకడలను చూచి అవి కావాలి, ఇవి కావాలి అని కోరుకుంటున్నారు. అన్యుల వలె కట్నాలు, కులాలు, ఆచారాలు, వస్త్రధారణలు కోరుతున్నారు. అందుకే క్రైస్తవులు అనబడేవారు సాతాను సంబంధికుల కంటే ఆచార క్రైస్తవులు అయిపోతున్నారు. నిష్ఠ లేదు, పరిశుద్ధత కాదు, అన్ని అన్య సాంప్రదాయాలు చేస్తూ మేము స్ట్రిక్ట్ కలిగిన విశ్వాసమండి అని బయటికి చెప్పుకోవటం ఎంత విచారకరం. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను యేసు పాలించాలి, నా యుద్ధాలు, న్యాయాలు దేవుడే చెయ్యాలని సాగినంత కాలం ఇశ్రాయేలీలకు దీవెనకరంగానే ఉంది. కానీ ఈ లోకస్తుల వలె అన్నీ కోరి కల్తీ సరుకైపోయారు. కొంత అది, కొంత ఇది అన్న చందంగా తయారయ్యారు. దేవుడు వారిని వదిలేశారు. ఇశ్రాయేలీలు సకల జనులు మర్యాద చొప్పున అని అడిగినప్పుడు సమూయేలు దేవునికి ప్రార్థించాడు. దేవుడు ఇలా అన్నాడు, సమూయేలు, వారు కోరినట్లుగానే చేయము. వారు కాదు అంది నిన్ను కాదు, వారు కాదు అందే స్వయంగా నన్నే. కనుక వారు నన్ను పాలించొద్దు అని అంటున్నారు. దేవుని మనసులో ఎంత వేదన వచ్చిందో చూడండి ఆ మాట.
ఒక వ్యక్తి దేవుని విడిచి పాపం చేస్తే, అబద్ధం ఆడితే, దొంగిలిస్తే, త్రాగుతే, వ్యభిచరిస్తే ఆ దేవుని తృణీకరించటే అని మనం తెలుసుకోవాలి. కనుక మీ స్థితి ఎలాగుంది? దేవుని అధికారమునకు లోబడి బ్రతకవలసిన మీరు తప్పు చేస్తే దేవుని తృణీకరిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. దేవుని తృణీకరించే వ్యక్తి పాపం చేయడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. సౌలు దేవునికి శత్రువు అయిపోయాడు కదా. ఈ లోక మర్యాద వద్దు అంటాడు పౌలు గారు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడు అక్కడ? విశ్వాసులమైన మన కొరకు యేసు సిలువెక్కి రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. ఈ లోకపు ఆశల నుండి, దురలవాటుల నుండి, అన్యుల ఆచారాల నుండి ఆశ్చర్యకరంగా మనల్ని విడిపించాడు కదా. ఇక ఆ రకమైన దైవశక్తిని విడుదల పొందుకున్న మనము ఆ దేవుని కొరకు ప్రత్యేకంగా పవిత్రంగా జీవించాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించాలి అని తెలియజేస్తున్నాడు. ఇక ఈ శరీరము దాని ఇచ్చలు వదిలేసి దేవుని కార్యములకే ఈ శరీరము వాడాలి. ఈ పవిత్ర కార్యము సాగించే మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. దేవునికి ఇష్టమైన కార్యాలే మనం చెయ్యాలి. ఈ లోక మర్యాద అంటే ఈ లోక మాలిన్యము అని అర్థం. ఇది విశ్వాసకి అంటకుండా జీవించుటయే నిజమైన భక్తి. మన శరీరాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించాలని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అది దేవునికి కోపం తెచ్చే విషయం. ఈ లోక మర్యాద ప్రకారం కొందరు స్నేహితుల కోరిక మేరకు పొగ త్రాగేవారు, మద్యం కూడా సేవిస్తారు. ఈ లోక మర్యాద వలన నువ్వు పాపానికి లోబడుచున్నావు. దేవుని వాక్యములో 6:13 రోమపత్రికలో మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకొడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవాలు నీతికి సాధనములుగా అప్పగించుకొనుడి అని ఉంది. దేవుని బిడలారా, ఈ లోక మర్యాద వద్దు. వారు త్రాగారు గనక నేను త్రాగాలి, వారు సిగరెట్లు కాల్చారు గనక, వారు ఆ మార్గంలో నడిచారు గనక, మా ప్రక్క వారు నడిచారు గనక, బంధువులు ఆ మార్గంలో వెళ్ళారు గనక, ఈ విధంగా పెళ్లిళ్ళలో వాళ్ళు చేశారు గనక, ఈ వేడుకలలో వాళ్ళు అలా చేశారు గనక రేపు మా ఫంక్షన్లో కూడా అలా చేయాలి. ప్రజెంట్ ట్రెండ్ అదే నడుస్తుంది అని చాలా మంది క్రైస్తవులు కూడా అలా వెళ్ళిపోవటం దేవుడిని దుఃఖించుటే కదా. ప్రియ దేవుని బిడలారా, అది మనకు మేలు కాదు. సర్వలోక మర్యాద. అలాగే బైబిల్లో మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం 30వ వచనం నుండి అక్కడ ఒక భయంకరమైన దృశ్యం కనబడుద్ది. ఒకనాడు నీతిమంతుడిగా ఎంచబడిన లోతు, నిజానికి లోతును అతని కుటుంబాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. అబ్రహాము వంటి మహాభక్తుని వెంబడించినందుకు భక్తి నేర్చుకునే అవకాశం ఇచ్చాడు. అబ్రహాముని దేవుడు దీవించినట్లుగానే లోతును దీవించాడు. ఆ తరువాత అతడు సొదొమను కోరుకున్నప్పుడు శత్రువుల చేతిలో చిక్కినప్పుడు ఎన్నడూ యుద్ధం చేయని అబ్రహాము యుద్ధం చేసి లోతును, కుమార్తెలను, భార్యను విడిపిస్తాడు. అబ్రహామును దర్శించి దీవించిన దూతలు ప్రియ దేవుని బిడ్డల లోతు ఇంట్లో కూడా వచ్చారు. చేతులు పట్టుకొని సొదొమ నుండి లోతు కుటుంబాన్ని బయటికి లాగాలని తెచ్చారు. కనుక ఇన్ని దైవకమైన అనుభవాలు ఉన్నప్పటికీ లోతు కుమార్తెలు ఏమన్నారో తెలుసా? 19వ అధ్యాయం 31వ వచనంలో మన తండ్రి ముసలవాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. కనుక ఈ లోతు కుమార్తెలకు కామము కళ్ళు కప్పింది. సర్వలోక మర్యాద చొప్పున అనగా ఆడపిల్లలుగా పుట్టాము గనక లోకంలో ఉన్న శరీరాశల మర్యాద, శరీరాశ ఇచ్చలు, ఆ మర్యాద ఎవరో ఒక మగవానితో శరీర ఇచ్చ తీర్చుకోవడానికి ఈ లోక మర్యాద గనక వృద్ధుడైన తండ్రితోనే
వారు కామము తీర్చుకున్నారు, చెడ్డ సంతానాన్ని కన్నారు. ఈనాడు చాలా మంది యవనస్తులు ఏ శరీరాశలు చొప్పున, మర్యాద చొప్పున, వరస వాయువు అంటారు కదా, వయసు తారతమ్యము గాని లేకుండానే కామాశలు తీర్చుకోవడానికి మనం చూస్తూనే ఉన్నాం. ఈ లోక మర్యాద, కామపు మర్యాద. ప్రియ దేవుని బిడ్డలారా, అలా మనం జీవించకూడదు. ప్రభువు మనల్ని ప్రేమించి ఎంతో కృపతో తన రక్తముతో మనల్ని కడిగారు. సర్వలోక మర్యాద పాటించేది దేవునికి దుఃఖము అని గమనించాలి. దేవుని బిడలుగా మనకు కావలసింది ఈ లోక మర్యాద కాదు. మనం కోరవలసింది దేవునికి ఇష్టమైన మర్యాద. ఈ లోతు కుమార్తెలు తమ వంశమును కాపాడుకోవడానికి తండ్రినే సాధనంగా చేసుకొని చెడకార్యము చేసి శాపగ్రస్తమైన సంతానాన్ని ఈ లోకములో ఇచ్చి వెళ్ళారు. ఆ సంతానపు కీడు ఈనాటికి దేవుని బిడలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, ఈ లోక మర్యాద అనేది ఎంత కీడుకరమో, ఎంత శాపకరమో ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24 నుండి 28 గనక చూస్తే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన ఒక సంభవం గలదు. వారు ఏ ప్రయత్నం చేయకుండానే కూత, అవ్వ, హమాతు ఈ పట్టణాలను ఆక్రమించుకొని జీవించే అవకాశం ఇశ్రాయేలుకు దొరికింది. వారి కట్ట నీళ్లను, త్రవ్వని బావులను దేవుడిచ్చాడు. వారు కాపురం ఉండడానికి ఆరంభించినప్పుడు అందులోనికి సింహాలు వచ్చాయి. వారిలో కొందరిని చీల్చేశాయి. కారణం, ప్రియ దేవుని బిడలారా, 25వ వచనంలో అక్కడ ఉంది, యెహోవా యందు వారికి భయభక్తులు లేవు అనుంది. 26వ వచనంలో ఉంది, వారికి దేవుని మర్యాద తెలియకై ఉన్నది. దేవుని మర్యాద వారికి తెలియలేదు. ఈనాడు చాలా మందికి దేవుని గౌరవించే విధానం, మోకరించి ప్రార్థించే విధానం, దేవుని వాక్యము వినే విధానం, దాని ప్రకారంగా నడిచే విధానం తెలియట్లేదు చాలా మందికి. ప్రియ దేవుని బిడ్డలారా, చదివే విధానం తెలియట్లా, ప్రార్థించే విధానం తెలియట్లా, మందిరానికి వచ్చే విధానం తెలియట్లా, దేవునికి ఇచ్చే విధానం తెలియట్లా. ఏదో పేరుకి దేవుని బిడలు అనుకుంటున్నారు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా మందిరానికి వెళ్ళినా మారు మనసు పొందట్లేదు, పాపులుగానే కొనసాగిపోతున్నారు. కనుక ఆ ప్రజలకు దేవుని మర్యాద తెలియలేదు గనక సింహాలు చీల్చాయి. చాలా మంది ప్రార్థించరు గనక వారి ఇండ్లలోనికి గర్జించే సింహమైన సాతానుడు ప్రవేశిస్తున్నాడు. భార్యాభర్తలను, తల్లి పిల్లలను చీల్చివేస్తున్నాడు. నెమ్మది లేని కుటుంబాలుగా చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడలారా, కనుక వారు రాజు దగ్గరికి వెళ్ళి చీల్చివేస్తున్న సింహాల సంగతి చెప్పారు. ఆ రాజు వెంటనే 27 వచనంలో ఏమన్నాడు తెలుసా? చాలా బాగుంది ఆ మాట. దేవుని మర్యాద ఆ ప్రజలకు నేర్పుటకు ఒక యాజకుని పంపాడు. అతడు దేవుడు వారికి ఏ విధంగా గౌరవించాలో దేవుని మర్యాద నేర్పాడు. ఆ సింహాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ లోక మర్యాద, సర్వలోక మర్యాదలు అన్నీ మానవుని చెరిపేస్తున్నాయి. అవి మనిషి నరకానికి నడిపిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మర్యాద నేర్చుకోండి, మీరు దీవించబడతారు. కనుక దేవుని మర్యాద అంటే ప్రార్థనకు రావడం, ప్రార్థించే విధానం, గౌరవంగా ఉండడం, విధేయత కలిగి జీవించడం, పరిశుద్ధత కలిగి జీవించడం, ఓ క్రమం. అది దేవుని యొక్క మర్యాద. ఆ మర్యాదలో ఉందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ మర్యాద మాకు నేర్పించండి. బైబిల్ మర్యాద మాకు తెలియచేయండి. లోక మర్యాద మనుషులు మెప్పించడానికి చేస్తే అది మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ లోక మర్యాదలు, ఈ లోక ఆచారాలు వద్దు. మీ చిత్తమును నెరవేర్చేవారుగా మమ్మల్ని ఉంచండి. ఈ ఉదయకాల మాటలు అనేకులకు దీవెనకరంగా ఉంచి ఈ దినం ప్రతి కుటుంబంలో నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, ఈ దిన దీవెనలతో నింపి వారి ప్రయాణాలు, వారి మార్గాలలో, వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో, వారి వాహనాలలో మీరు వారికి తోడుగా ఉండండి.
వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకమైన దీవెనతో నింపండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ప్రభువా ఇలాంటి సంవత్సరాలు అనేకమైన చేసుకోవడానికి కృపనిమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి. మీ స్నేహితులకు లైక్ బటన్ నొక్కండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ.